ఓం శాంతి 27/1/21 బాబా ఈరోజు పిల్లలకి ఒక చిన్న పని ఇచ్చారు. అదందరూ చేస్తామా? అది ప్రతి వాళ్ళ దగ్గర ఉంది. ఆ రెండు వస్తువులు ఉన్నాయన్నమాట. ఆ రెండు వస్తువులు ఏది అంటారు బాబా. ఆ రెండు వస్తువుల్ని ఎప్పుడైతే మీరు చూస్తారో తప్పకుండా బాబా యొక్క స్మృతి వచ్చేస్తుంది. ఆ రెండు వస్తువులు బాబా పిల్లల దగ్గర ఉంది. అది ఏదంటే ఒకటి ఏమంటారు బాబా, మీ దగ్గర బ్యాడ్జెస్ ఉన్నాయి, రెండోది చిత్రాలు కూడా ఉన్నాయి. అది ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే కూడా ఎంతో ఖుషి ఉంటుంది, ఎంతో నష ఉంటుంది, ఎంతో ఆనందం అనిపిస్తుంది, బాబా స్మృతి కూడా వస్తుంది. అది పదే పదే చూస్తూ ఉండండి అంటారు బాబా. సరేనా? ఈరోజు కొద్దిగా దాని పట్ల గమనం పెడతాం. సరే, మళ్ళీ ఈరోజు బాబా ఏది కూడా మీరు లా తీసుకోవద్దు చేతిలో. నేను ఉన్నాను కదా పిల్లలారా, ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే అప్పుడు మీరు చాలా ప్రేమతో ప్రీతితో తెలిపించండి అనేసి మంచి మంచి మాటల్ని తెలిపించి మనలో ఏది ఈ జల్సి ఇవన్నీ కూడా ఉందో అదంతా కూడా దూరం చేస్తున్నారు. मीठे बच्चे कभी भी अपने हाथ में ला नहीं उठाओ. यदि किसी की भूल हो तो बाप को रिपोर्ट करो, बाप सावधानी देंगे. మధురమైన పిల్లలారా, ఎప్పుడు కూడా తన చేతిలో చట్టాన్ని తీసుకోవద్దు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే బాబాకు రిపోర్ట్ చేయండి, బాబా సావధాని ఇస్తారు. प्रश्न, बाप ने कौन सा కాంట్రాక్ట్ ఉఠాయా హే అడుగుతారు బాబా. నేను ఏ ఒప్పందం తీసుకున్నాను అడుగుతున్నారు పిల్లలతో. ఏ ఒప్పందం తీసుకున్నారు బాబా? उत्तर, बच्चों के अवगुण निकालने का कॉन्ट्रैक्ट एक बाप ने ही उठाया है. बच्चों की कामियां बाप सुनते हैं तो वह निकालने के लिए प्यार से समझानी देते हैं. పిల్లల అవగుణాలు ఏమున్నాయో దాన్ని తీయడానికి కోసమే బాబా కాంట్రాక్ట్ తీసుకున్నారు. పిల్లల్లో ఏదైనా బలహీనతలు బాబా విన్నట్లయితే దాన్ని ప్రేమపూర్వకంగా బాబా తెలిపిస్తూ ఉంటారు. అగర్ తుమ్ బచ్చోं को किसी की कामी दिखाई देती है तो भी तुम अपने हाथ में ला नहीं उठाओ. లా హాత్ మే లేనా యహ్ భీ భూల్ హే. ఒకవేళ ఎవరిదైనా ఎక్కడైనా మీరు బలహీనతలు చూసినట్లయితే మీరు మీ చేతిలో చట్టాన్ని తీసుకోవద్దు. లా అంటే చట్టాన్ని చేతిలో తీసుకోవడము కూడా అది పొరపాటు, తప్పు అంటారు బాబా. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు వస్తారు బాబా దగ్గర రిఫ్రెష్ కావడానికి. ఎందుకంటే పిల్లలు తెలుసు, అనంతమైన తండ్రి దగ్గర మనం వెళ్తే అనంతమైన విశ్వానికి బాద్షాయి బాబా నాకు ఇస్తారు. యహ్ కభీ భూల్నా నహీ చాహియే పరంతు భూల్ జాతే. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లేక చక్రవర్తి అవుతున్నాననేది పిల్లలు ఎప్పుడు కూడా మరవద్దు అంటారు బాబా. కభీ భూల్నా నహీ చాహియే పరంతు భూల్ జాతే. అయితే కూడా పిల్లలు మర్చిపోతారు, మాయ మరిపిస్తుంది. అగర్ నా భుల్వాయే తో బహుత్ ఖుషి రహే. ఒకవేళ మాయ మరిపించలేదంటే చాలా ఖుషిలో ఉంటారు నా పిల్లలు. బాప్ సమझाते हैं, बच्चे इस बैज को घड़ी घड़ी देखते रहो, चित्रों को भी देखते रहो. घूमते फिरते बैज को देखते रहो तो याद पड़े. बाप द्वारा बाप की याद से हम यह बन रहे हैं, दैवी गुण धारण करने हैं. అయితే ఇక్కడ బాబా ఒక మంచి విషయం చెప్తున్నారు. ఏంటంటే, పిల్లలారా, ఈ బ్యాడ్జ్ని పదే పదే చూస్తూనే ఉండండి, చిత్రాన్ని కూడా చూడండి. బ్యాడ్జు చూస్తూ ఉండాలి, తర్వాత చిత్రం కూడా చూస్తూ ఉండాలి. మీరు ఎక్కడైనా తిరగండి లేక కూర్చోండి, ఏమైనా చేసుకోండి, బ్యాడ్జ్ మాత్రం చూస్తూ ఉండండి. అప్పుడు బాబా ద్వారా
బాబా ద్వారా బాబా యొక్క స్మృతి తర్వాత ఇలా మనం తయారవుతున్నామని మరి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. ఇదే సమయము జ్ఞానము తెలుసుకునే సమయం. इसी समय है नॉलेज मिलने का। बाप कहते हैं मीठे मीठे बच्चे रात दिन मीठे मीठे कहते रहना है. ఏ శిక్షణలు ఇస్తారు బాబా? మధురాతి మధురమైన పిల్లలారా పగలు రాత్రి మీఠే మీఠే అని చెప్తూ ఉండాలి. ఎవరికి బాబాకి ఎవరు మీఠే మీఠే ఎవరు బాబాకి చెప్తూ ఉండాలి. బాబా ఎంత మధురంగా ఉన్నారు మీరు అని చెప్తూ ఉండాలి. బచ్చే నహీ కహ సక్తే మీఠే మీఠే బాబా, పిల్లలు చెప్పలేరంట. ఏమనేసి మీఠే మీఠే అనేసి పిల్లలు చెప్పలేరు. బాబా మాత్రం చెప్తూ ఉంటారు మధురాతి మధురమైన పిల్లలారా అని చెప్తూ ఉంటారు. కహనాతో దోనోకు చాయి, ఇద్దరు కూడా చెప్పుకోవాలి. దోనో ఈ మీఠేనా, బాబా మధురంగా ఉన్నారు, పిల్లలు కూడా మధురంగా ఉన్నారు. అనంతమైన తండ్రి కదా బాప్ దాదా. పరంతు కై దేహ అభిమాన్ సిర్ఫ్ బాబాకు మీఠా మీఠా కైతే హే. సరే, కొంతమంది పిల్లలు ఆత్మిక పిల్లలు ఏం చేస్తారు, మీఠే మీఠే అని చెప్తూ ఉంటారు. కై బచ్చతో గుస్సే మే ఆకర్ ఫిర్ కభీ బాప్ దాదాకు బి కుచ్ కహ దేతే. కొంతమంది పిల్లలు ఇలా కూడా ఉన్నారు, ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో ఆ పిల్లలు మధురాతి మధురమైన బాబా అనేసి అలా అంటారు. ఇంకా కొంతమంది పిల్లలు కోపములో వచ్చేసి ఏం చెప్తారు, ఏమి కూడా చెప్పలేకపోతారు. ఆఖరి ఫిర్ కభీ బాప్ దాదాకు బి కుచ్ కహ దేతే, ఏదైనా సరే బాప్ దాదాకి కూడా ఏదైనా అనేస్తూ ఉంటారట. కభీ బాప్ కో కహా, कभी बाबा को कहा तो दादा को भी कहा, बात एक ही हो जाती. బ్రహ్మ బాబాకు చెప్తేమి, శివ బాబాకు చెప్తేమి, శివ బాబాకు చెప్తే ఏంటి, బ్రహ్మ బాబాకు చెప్తే ఏమి, ఒకేలాగే కదా. कभी ब्राह्मणी पर कभी आपस में नाराज हो पड़ते हैं तो बेहद का बाप బయట బచ్చంకు శిక్ష దేతే హే. మళ్ళీ ఇంకేం చేస్తారు అంటే ఎప్పుడైనా బ్రహ్మణి మీద లేదా పరస్పరంలో కూడా నారాజ్ అయిపోతారు, వ్యాకులత వచ్చేస్తుంది, బేజారు చేసుకుంటూ ఉంటారు. తో అనంతమైన తండ్రి పిల్లలకి శిక్షణలు ఇస్తూ ఉన్నారు. గాँव गाँव में बच्चे तो बहुत है, सबको लिखते रहते हैं, तुम्हारी रिपोर्ट आती है, तुम गुस्सा करते हो. విలేజెస్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, రాస్తూ ఉంటారంట. ఏమని, ఇలాగా తుమారి రిపోర్ట్ ఆతి హే తుమ్ గుస్సా కర్తే, మీది రిపోర్ట్ వస్తుంది బిడ్డ, మీరు కోపం చేసుకుంటారంట అనేసి బాబా ఆ బిడ్డకి చెప్తూ ఉంటారు. బేహద్ కా బాప్ ఇస్కో దేహ అభిమాన్ కహెంగే. बाप सबको कहते बच्चे देही अभिमानी भवा. सब बच्चे नीचे ऊपर होते रहते हैं, इसमें भी माया जिसको यथा समर्थ बलवान दिखाती है देखते हैं, उनको ही लड़ाई करती है. అయితే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే పిల్లలారా దేహి అభిమానిగా ఉండండి అంటారు బాబా. పిల్లలు కొద్దిగా హెచ్చు తక్కువ అవుతూ ఉంటారు, అందులో మాయ సమర్థం చాలా శక్తిశాలిగా ఉంటుంది, అది చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే శక్తిశాలిగా ఉంటారో వాళ్ళ దగ్గర వచ్చి యుద్ధం చేస్తుంది. మహావీరుడు హనుమంతుడు కోసమే చూపిస్తారు కదా, కి ఉన్మే బి హిలానికి కోషిష్కి. మాయ ఏం చేస్తుంది, హనుమంతుడికే కావచ్చు మహావీరుడే కావచ్చు వాళ్ళని కూడా మాయ ఏం చేస్తుంది, బాగా కదిలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సమయం ఈ సబ్కి పరీక్ష రీతి మొత్తంలో ఈ సమయంలో మాయ అందరిది కూడా పరీక్ష తీసుకుంటూ ఉంటుంది. మాయా సే హార్ జీత్ సబ్కి హోతీ రహతీ హై. లడాయి మే స్మృతి విస్మృతి సబ్ హోతీ. యుద్ధంలో అంటే స్మృతి విస్మృతి అన్నీ జరుగుతుంది. జో జిత్నా స్మృతి మే రహతే హై నిరంతర బాప్ కో యాద్ కర్నే కి కోషిష్ కర్తే హై వహ్ అచ్చా పద్ పా సక్తే. ఇప్పుడు మంచి పదవి ఎవరు పొందుతారు, దానికోసం బాబా ఏమంటారంటే ఎవరైతే నిరంతరం బాబా స్మృతి చేసుకుంటూ ఉంటారో అటువంటి పిల్లలు చాలా మంచి పదవి ప్రాప్తి చేసుకుంటారు. బాప్ ఆయే హే బచ్చోంకు పడానే సోతో పడాతే రేతే. బాబా రావడం అయ్యేందుకు పిల్లలకి చదివించడానికి, బాబా చదివిస్తూ ఉన్నారు కదా. శ్రీమత్ మీద నడవాలి, శ్రీమత్ पर चलने से ही श्रेष्ठ बनेंगे, इसमें कोई से
బిగడనికి బాత్ నహీ. శ్రీమతం మీద నడిస్తే శ్రేష్టంగా తయారవుతారు. దీంట్లో ఎవరి మీద కూడా ఎగురొద్దు అంటారు బాబా. అర్థమైందా? ఎవరి మీద బేజారు చేసుకునే అవసరం లేదు. వాళ్ళు అలా అయిపోతారు, ఇలా అయిపోతారని బేజారు చేసుకునే అవసరం లేదు. బిగడన మన క్రోధ కర్ణ. ఒకవేళ అలా తిరిగి పడడము అంటే అర్థం ఏంటి? క్రోధం చేసినట్లనే కదా. భూల్ ఆది కర్తే హో తో బాబాకే పాస్ రిపోర్ట్ కర్నీ. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తారనుకో బాబా దగ్గర రిపోర్ట్ చేయండి. ఖుద్ కిసీకు నహీ కహనా चाहिए ఫిర్ జైసే కి లా హాత్ మే లే లియా. మీరేం స్వయము వాళ్ళకి ఏం చెప్పొద్దు. లేదు అంటే ఏమవుతుంది? లా చేతిలో తీసుకున్నట్లు అయిపోతుంది. గవర్నమెంట్ లా హాత్ మే ఉఠానే నహీ దేతి. కోయినే గుస్సా మారా तो उनको गुस्सा नहीं मारेंगे, రిపోర్ట్ కరెంగే, ఫిర్ ఉన్కా కేసు హోగా. అయితే గవర్నమెంట్లో కూడా ఏమవుతుందంటే ఎవరైనా కొద్దిగా కొట్టేస్తారనుకోండి, అప్పుడు వాళ్ళకి మళ్ళా కొట్టకూడదు కదా, రిపోర్టు చెయ్యాలి అంతేనే. ఆ తర్వాత కేసు నడుస్తుంది. యహా భీ బచ్చోంకు కభీ సామ్నే కుచ్ నహీ కర్నా चाहिए బాబాకు బోలు. అయితే ఇక్కడ కూడా మీరు వాళ్ళ ఎదురుగా అలాగా చెయ్యొద్దు. అంటే వాళ్ళు కొడతారనేసి మీరు కొడతారనేసి వాళ్ళు అంటారంటే వీళ్ళు అంటారంటే వాళ్ళు, ఇలా వద్దు అంటారు బాబా. సరేనా? అప్పుడు బాబాకు చెప్పండి. ఏమైనా హెచ్చుతగ్గిపోయిందనుకో బాబాకు చెప్పండి. సబ్కో సావధాని దేనే వాలా ఏక్ బాబా. బాబా యుక్తి బహుత్ మీఠీ బతాయింగే. సరేనా? ఏం చెప్తారు బాబా? అందరికీ సావధాని నేను ఇస్తాను పిల్లలారా. బాబా యుక్తి చాలా మధురంగా తెలిపిస్తారు. మీఠీ పన్సే శిక్ష దేంగే. దేహ అభిమాన్ బన్నేసే అప్నాయి పద్ కమ్ కర్ దేతే హై. బాబా చాలా మధురంగా శిక్షణలు తెలిపిస్తారు. దేహ అభిమాన్లో వచ్చేస్తే పదవి తగ్గిపోతుంది. ఘాటా క్యూ డాల్నా చేయి. మరి ఎందుకు మోసపోతారు? जितना हो सके बाप को बहुत प्यार से యాద్ కర్తే రహో. ఏది వద్దు, ఎంత వీలవుతుందో అంత చాలా ప్రేమపూర్వకంగా బాబాని స్మృతి చేసుకోండి. అనంతమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేసుకోండి. సరేనా? జో బాప్ विश्व की बादशाही देते हैं, सिर्फ दैवी गुण धारण करना है. అరే విశ్వానికి విశ్వం యొక్క రాజ్యభాగ్యమే బాబా నాకు ఇస్తున్నారు. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. కిసీకి भी నిందా నహీ కర్నీ హై. దేవత కిసీకి నిందా కర్తే హై క్యా? ఎవరి కోసం కూడా నింద చెయ్యొద్దు. దేవతలు ఎప్పుడైనా ఎవరిదైనా నింద చేస్తారా? కై బచ్చేతో నిందా కర్నే బిగర్ రహతేనే. కొంతమంది పిల్లలు నింద చేయలేక ఉండలేకపోతారు. తుమ్ బాప్కు బోలో తో బాప్ బహుత్ ప్యార్ సే సమజాయేంగే. మీరు బాబా దగ్గర చెప్పేసుకోండి అంతేనే. బాబా చాలా ప్రేమతో వాళ్ళకి చెప్తారు. నైతో టైం వేస్ట్ హోతా హై. నిందా కర్నే సే తో బాప్కు యాద్ కరో తో బహుత్ ఫాయిదా హోగా. నింద చేసే బదులుగా బాబాని స్మృతి చేసుకోండి. అప్పుడు చాలా చాలా ఫాయిదా బెనిఫిట్ అవుతుంది. కోయి సే భీ వాద్ వివాద్ నా కర్నా బహుత్ అచ్చా హై. మొత్తంలో బాబా ఏమంటారు? ఎవ్వరి దగ్గర కూడా వాద వివాదాలకి దిగొద్దు, ఇది చాలా మంచిది అంటారు. తుమ్ బచ్చే దిల్ మే సమజ్తే హో హమ్ నయి దునియా కి బాద్షాహీ స్థాపన కర్ రహే హై. अंदर में कितना फकुर रहना चाहिए. मुख्य है याद और दैवी गुण. మీ పిల్లలకి ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు? ఇప్పుడు మనము కొత్త ప్రపంచం యొక్క రాజధాని స్థాపన చేస్తున్నాం. అంతరాత్మలో ఎంత నశ ఉండాలి? ముఖ్యంగా భావస్మృతి చేయాలి. రెండోది దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. చక్రాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇదంతా సహజమే కదా. ఒకటేం చేయాలి? భావస్మృతి చేయాలి, దైవీ గుణం ధారణ చేసుకోవాలి, సృష్టి చక్రాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇదెంత సహజము. 84 జన్మల చక్రం ఇది. మీకు ఇప్పుడు సృష్టి యొక్క ఆది మధ్య జ్ఞానమంతా తెలుసు. తర్వాత ఫిర్ ఔరోంకో భీ బహుత్ ప్యార్ సే పరిచయ దేనా హై. ఇతరులకి కూడా చాలా ప్రేమపూర్వకంగా భావ పరిచయం తెలపాలి. बेहद का बाप हमको विश्व का मालिक बना रहे हैं, राजयोग सिखला रहे हैं.
అనంతమైన తండ్రి విశ్వానికే మాలికలుగా చేస్తున్నారు. తర్వాత రాజయోగాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నారు. వినాశనము ఎదురుగా నిలబడింది. ఇది సంగమయుగం. జబ్కి నయి దునియా స్థాపన హోతీ హే और పురాణి దునియా ఖలాస్ హోతీ హే. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది, పాత ప్రపంచం వినాశనం. బాబా పిల్లలకి సావధాని ఇస్తూనే ఉంటారు. స్మృతి చేసి చేసి పిల్లలరా సుఖాన్ని పొందండి అంటారు బాబా. మళ్ళా అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటటువంటి ఏదేది కలహాలు క్లేశాలు ఇవన్నీ కూడా ఏమైపోతుంది, సమాప్తం అయిపోతుంది. ఆధా కల్పం కోసం అది కూడా బాప్ సుఖధామ్ స్థాపన కర్తే హే. మాయా రావణ్ ఫిర్ క్యా కర్తా హే, బాబా ఏమో సుఖధామాన్ని స్థాపన చేస్తారు, రావణుడు ఏం చేస్తాడు, దుఃఖధామము. ఇది మీ పిల్లలకు తెలుసు. నంబర్వార్ పురుషార్థ అనుసారంగా బాప్ కా బచ్చో మే కిత్నా లవ్ హే. అవునా లేదా? తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంది చూడండి. ఎంత ప్రేమ ఉంది కాబట్టి ప్రతి విషయాల్ని బాబా ఎంత చక్కగా చెప్పి మనలో ఉండేటటువంటి అనేక విధమైన బలహీనతలంతా తీసేస్తున్నారు. शुरू से बाप का लव है, बाप को मालूम है, मैं जानता हूँ बच्चे जो काम चिता पर काले हो गए हैं उन्हों को गोरा बनाने जाता हूँ. బాబా కనిపిస్తుందంట. ఏంటంటే ప్రారంభం నుండి కూడా బాబాకు చాలా ప్రీతి ఉంది పిల్లల పట్ల. బాబాకు తెలుసు అంట. ఏం తెలుసు, నేను వెళ్ళాలి మళ్ళా ఏ పిల్లలు కామచిత మీద కూర్చొని నల్లగా అయిపోయారో వాళ్ళకి అందరినీ కూడా తెల్లగా చేయడానికి నేను వెళ్ళాల్సి పడుతుంది. బాప్తో నాలెడ్జ్ఫుల్ హే, బచ్చే ధీరే ధీరే నాలెడ్జ్ లేతే హే. బాబా ఎవరు, జ్ఞాన సాగరుడు. పిల్లలు మెల్లమెల్లగా జ్ఞానం ప్రాప్తి చేసుకుంటారు. మాయ మళ్ళీ ఏం చేస్తుంది, మరిపిస్తూ ఉంటుంది. ఖుషి ఆనే నహి దేతి హే. మళ్ళీ మాయకి ఎంత కడుపు మంట అంటే మన ఖుషీలో రావడానికే ఇవ్వదు అంటారు బాబా. అవునా లేదా? బచ్చంతో మళ్ళీ పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి, పగలు రాత్రి ఏం చేయాలన్నారు బాబా. ఏం చేయాలి చెప్పండి. చాలా ఖుషీలో ఉండాలి. ప్రతిదిన్ ఖుషి కా పారా చడా రహనా చాహియే. ప్రతిరోజు కూడా ఆ పగలు రాత్రి ఖుషీలో ఉండాలి. సత్యుగంలో ఎంత ఖుషీలో ఉంటారు. అప్పుడు ఫిర్ చడానా హే యాద్ కి యాత్ర. మళ్ళా ఎక్కించాలి. ఎట్లా ఎక్కించది, బాబా యొక్క స్మృతి ద్వారానే. వహ ధీరే ధీరే చడేగా. హార్ జీత్ होते होते फिर नंबरवार पुरुषार्थ अनुसार కల్ప పహలే మిసాల్ అప్నా పది పాలేం. ఇలా ఓడిపోవడము గెలవడము, ఓడిపోవడము గెలవడము ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఇలా జరుగుతూ జరుగుతూ నంబర్వార్ పురుషార్థ అనుసారంగా కల్ప ముందు ఏ విధంగా పదవి పొందినారో అలా పొందుతారు. బాకీ టైంతో వహీ లగ్తా హై జో కల్ప కల్ప లగా హై. పాస్ भी वही होंगे जो कल्प कल्प होते हैं. పాస్ కూడా ఎవరవుతారు, కల్పంలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళే. టైం కూడా పడుతుంది. అలాగనే బాప్ దాదా సాక్షి అయ్యి పిల్లల యొక్క స్థితిని చూస్తూ ఉంటారంట. తర్వాత సంజాని కూడా దేతే. మళ్ళీ ఏం చేస్తారు, తెలిపిస్తారు కూడా. बाहर सेंटर आदि पर रहते तो इतना रिफ्रेश नहीं रहते हैं. सेंटर से होकर फिर बाहर के वायुमंडल में चले जाते हैं. इसलिए यहाँ बच्चे आते हैं रिफ्रेश होने के लिए. వెలుపల సెంటర్స్లో అంత రిఫ్రెష్గా ఉండరు పిల్లలు. మళ్ళీ మురళి వింటారు, మళ్ళా బయట ప్రపంచానికి వెళ్ళాలి. ఆ వాతావరణంలో మళ్ళా రిఫ్రెష్మెంట్ తగ్గిపోతుంది. అందుకోసమే మధుబనంలో బాబా దగ్గర పిల్లలు రిఫ్రెష్ కావడానికి కోసం వస్తారు. బాబా రాస్తారంట, పరివార్ సహితంగా అందరికీ కూడా యాద్ ప్యాక్ చెప్పండి అనేసి. లౌకికంలో వాళ్ళు హద్దు యొక్క తండ్రి, ఇక్కడ అనంతమైన తండ్రి. బాప్ और దాదా दोनों का बहुत లవ్ హే. బాబా శివబాబాకి మరి బ్రహ్మా బాబాకి కూడా మనం అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకు చెప్పండి? ఎందుకంటే కల్ప లవ్లీ సర్వీస్ కర్తే హే. కల్పము కూడా ఈ పిల్లలు ఏం చేస్తారు, చాలా ప్రేమైన సర్వీస్ని చేస్తారు. కల్పం లవ్లీ సర్వీస్ కర్తే, చాలా ప్రేమగా సర్వీస్ చేస్తారు. మళ్ళా బహుత్ ప్యాసే కర్తే, ఆ సర్వీస్ కూడా చాలా ప్రేమపూర్వకంగా చేస్తారు. అందరు तरस पड़ता है नहीं पढ़ते हैं या
చలన్ అచ్చి నహీ చల్తే హే, శ్రీమత్ పర్ నహీ చల్తే హే తో తర్స్ పడతా హై. కొంతమంది పిల్లల పట్ల బాబాకి ఏమనిపిస్తుంది, జాలేస్తుంది. ఎందుకు జాలేస్తుంది అది కూడా బాగా చెప్తారు. ఎందుకంటే ఒకటి చదువుకోరు, రెండోది నడవడిక బాగుండదు, మూడోది ఏంటంటే శ్రీమతి మీద నడవరు. అప్పుడు బాబాకి ఏమనిపిస్తుంది, ఈ మూడు తప్పు పని చేస్తే బాబాకి ఏమనిపిస్తుంది, దయ వస్తుంది, జాలి వేస్తుంది. ఏది చెప్పండి, ఒకటి చదవరు, రెండోది నడవడిక సరిగ్గా ఉండదు, మూడోది శ్రీమతి మీద నడవలేకపోతారు. అప్పుడు ఆ పిల్లలు పదవి కూడా తక్కువ అయిపోతుంది కదా. और बाबा क्या कर सकते, అప్పుడు బాబా అడుగుతారు, నేనేం చెయ్యాలి. यहाँ वहाँ रहने में बहुत फर्क है, परंतु सब तो यहाँ नहीं रह सकते हैं. బయట ప్రపంచంలో మరి మధుబన్లో ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ అందరినీ కూడా అలా నేను ఇక్కడ పెట్టుకోలేను కదా. పిల్లలు వృద్ధి అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం అన్ని ప్రబంధనలు అన్ని అరేంజ్మెంట్ అంతా చేసుకోవాల్సి పడుతుంది. ఏ బి బాబానే సమజాయా హే, యా ఆబు సబ్సే భారీ తీర్థ హే. ఇది కూడా బాబా చెప్పేసినారు. ఆబు అంటే పెద్ద, చాలా పెద్ద ఒక తీర్థస్థానం. బాబా ఏమంటారంటే, మై యహాయి ఆకర్ సారీ సృష్టికో 5 తత్వ సహిత సబ్కో పవిత్ర బనాతా. నేను ఇక్కడే వస్తాను, అందరికీ కూడా పంచతత్వాలతో సహా నేను పవిత్రంగా చేస్తాను. ఎంత సేవ ఉంది. ఏకీ బాపే జో ఆకర్ సర్వకి సద్గతి కర్తే. ఒకే ఒక తండ్రి మాత్రమే అందరి యొక్క సద్గతిని చేస్తాను. సోబి అది కూడా ఎన్ని ఒక్కసారి వచ్చేస్తారు బాబా, ఎన్నోసార్లు వచ్చి ఇలా సేవ చేస్తారు. ఇదంతా పిల్లలకు తెలుసు, అయితే కూడా మర్చిపోతారు. అప్పుడు బాబా ఏమంటారంటే, ఇంతంతా తెలిసిన తర్వాత కూడా మీరు మర్చిపోతారంటే మాయ ఎంత జబర్దస్తిగా ఉంది అంటారు బాబా. అర్ధకల్పం అది కూడా రాజ్యం చేసింది కదా. మాయ హరాతి హే ఫిర్ బాపు ఖడా కర్తే. మాయ ఏం చేస్తుంది, పిల్లలకి ఓడిపిస్తుంది. బాబా ఏం చేస్తారు, మళ్ళా నిలిపిచ్చేస్తారు. బహుత్ లిఖతే బాబా హమ్ గిర్ గే, అచ్చా ఫిర్ నహీ గిర్నా. చాలామంది పిల్లలు బాబాకు రాస్తారు, ఏమని, నేను కింద పడిపోయింది బాబా అనేసి. బాబా ఏమంటారు, మళ్ళా పడొద్దు, కింద పడిపోవద్దు. ఫిర్ బి గిర్ పడితే మళ్ళా పడిపోతూ ఉంటారు. గిర్తే తో ఫిర్ చెడ్నాయి చూడదు. మళ్ళీ అలా అలా పడుతూ మళ్ళీ ఎక్కలి కదా అనేది కూడా వాళ్ళు మర్చిపోతారు, అంటే వదిలేస్తారు. ఎంత దెబ్బ తగిలి ఉంటుంది. సబ్కు లగ్తీ హే, సారా మదారే పడాయి, పూర్తి ఆధారమే చదువు మీద. పడాయి మళ్ళా యోగం. ఫలానా ముझे यह पढ़ा रहे हैं, अब तुम समझते हो, बाप हमको पढ़ा रहे हैं, यहाँ तुम बहुत रिफ्रेश होते हो. गायन भी है, నింద हमारी जो करे మిత్ర हमारा సో. ఇక్కడ మీరు పిల్లలు చాలా రిఫ్రెష్మెంట్గా అవుతారు. గాయనము కూడా ఉంది, ఎవరైతే మమ్మల్ని నింద చేస్తారో వాళ్ళే మిత్రులు అనేసి. భగవాన్ వాచ మేరీ గ్లాని బహుత్ కర్తే హే, నా గ్లాని చాలా చేస్తారు, నేను వచ్చి అందరికీ కూడా మిత్రులుగా చేసుకుంటాను. ఎంత నింద చేస్తూ ఉంటారు. మైతో సమస్తాము సబ్ హమారే బచ్చే హే. నేనేమనుకుంటాను అప్పుడు, పోలేండి అందరు నా పిల్లలే కదా. కితనీ మేరీ ప్రతి ప్రీత్ హే, కితనీ మేరీ ప్రీత్ హే ఇన్కే సాత్. ఎంతో ప్రేమ ఉంది నాకు వీళ్ళ పట్ల. నింద కన్నా బాబా చెప్తారు, నింద చేయడం మంచిది కాదు. ఈ సమయంలో చాలా ఖబర్దారీగా జాగ్రత్తగా ఉండాలి. భిన్నమైన స్థితిలో ఉన్న పిల్లలు ఉన్నారు, అందరూ కూడా పురుషార్థం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, పొరపాటు చేస్తారు, అయితే కూడా పురుషార్థం చేసి ఏం చేయాలి, పొరపాటు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాయ చాలా ఏం చేస్తుంది, పొరపాటు చేపిస్తూ ఉంటుంది. బాక్సింగ్ ఉంది కదా, కొన్ని సమయంలో ఎలాంటి దెబ్బ తగులుతుందంటే మళ్ళీ పూర్తి వాళ్ళు ఏమైపోతారు, పడిపోతారు. బాబా మాత్రం పిల్లలకి సావధాని ఇస్తూనే ఉంటారు. ఏం సావధాని ఇస్తారు బాబా, బచ్చే ఐసే హార్నే సే కి
కమాయి చెట్ హో జాయేగి. పిల్లలారా, ఇలా మీరు ఓడిపోతుంటే మీరు ఏ సంపాదన చేసుకున్నారో అదంతా సమాప్తమైపోతుందనేసి బాబా సావధాని తెలిపిస్తారు. 5 అంతస్తుల నుండి పడిపోతూ ఉంటారు. కహతే హే బాబా ఐసే భూల్ ఫిర్ కభీ నహీ కరే. బాబా ఇంకా మళ్ళా ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయను బాబా అని పిల్లలు చెప్తారు. ఇప్పుడు నాకు క్షమించండి బాబా అంటారు. బాబా ఏమని క్షమిస్తారు? బాబా ఏమంటారంటే, పిల్లలారా పురుషార్థం చెయ్యండి. బాబాకు తెలుసు మాయ చాలా ప్రబలం, అంటే శక్తిశాలిగా ఉంది. ప్రతి వాడిని కూడా అదేం చేస్తుందంటే ఓడిపిస్తుంది. టీచర్ యొక్క కర్తవ్యం ఏంటంటే భూల్ పర్ శిక్షా దే అబూల్ బనానా. ఏమి టీచర్ యొక్క కర్తవ్యం ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మరిపించాలి, అంతేకాకుండా శిక్షణలు కూడా ఇవ్వాలి. ఐసనికి కిసినే భూల్కి తో హమేషా ఉన్కి వహ హోతి రేహిగి నహీ. ఎవరైనా ఒకవేళ తప్పు చేశారనుకోండి, ఎల్లప్పుడూ కూడా తప్పు చేస్తుంటారనేసి అనుకోవద్దు, అలా జరగదు. అచ్చే గుణ గాయ జాతే, మంచి గుణాలు గాయనంలో ఉంటుంది. భూల్ నహి గాయి జాతి. అదే పొరపాటు ఎవరైనా చేస్తే దాన్ని గాయనం చేస్తారా, మహిమ చేస్తారా? లేదు కదా. అవినాశి వైద్యుడు ఒకే ఒక బాబా. మళ్ళా ఏదైనా సరే సుధారణ చేసేది కూడా బాబా పనియే. మీరు సుధారణ వాళ్ళే థోడీ హో. బాబా అడుగుతారు, మీరేమో వాళ్ళకి సుధారణ చేసేస్తారా, తప్పుల్ని తిద్దేస్తారా మీరు అంటారు బాబా. అవరీ అన్బన్ బన్ జాయేంగే. सुधारने वाले थोड़ी हो. कोई में क्रोध का भूत है, खुद बैठ किसी की ग्लानि करते हैं तो गोया अपनी हाथ में ला उठाया. इससे वहाँ सुधरेंगे नहीं और ही अनबन बन जाएंगे. ఎవరైనా క్రోధం ఉంది, క్రోధం ఉన్నట్లయితే అదొక భూతమే అంటారు. స్వయం ఎవరిదైనా అలా గ్లాని చేస్తూ ఉంటే అప్పుడు బాబా ఏమంటారు, మీరు మీ చేతిలో ఆ ఒక పద్ధతి లేక అలా మీరు తీసుకోవద్దు. అర్థమైంది కదా. వాళ్ళు ఇంకా సుధారణ అయ్యే బదులుగా మళ్ళీ ఏమైపోతారు, ఇంకా వాళ్ళు విరోధులు అయిపోతారంటారు బాబా. మళ్ళా లూన్ పానీ హో జాయేంగే, ఉప్పు నీరుగా అయిపోతారు. सब बच्चों के लिए एक बाप बैठा है, ला अपने हाथ में उठाए किसी की ग्लानि करना ये భారీ భూలే. అందరి కోసం ఒక్క బాబా ఉన్నారు సరిదిద్దడానికి. అయితే మీరు మీ యొక్క చేతిలో లా తీసుకున్నట్లయితే, గ్లాని చేసినట్లయితే ఇంకా అది మహా భారీ తప్పు, ఇంకా ఎక్కువ తప్పు. కోయి నా కోయి ఖరాబీతో సబ్మి హోతీ హై. బాబా కదా దయాసాగరుడు కదా. ఏమంటారు, ఏదో ఒక చిన్నదో పెద్దదో పొరపాటు జరుగుతూ ఉంటుంది పిల్లలారా, ఏదో తప్పులు ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణలు కాలేదు కదా. कोई में क्या అవగుణ है, कोई में क्या है. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణాలు ఉండనే ఉంటాయి అంటారు. వసబ్ నికాల్నే కా కాంట్రాక్ట్ బాప్నే ఉటాయా. ఇవన్నీ తీసేదానికి నేనే కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏ తుమారా కామ్నే. మొత్తంలో బాబా ఏమంటారు, మీరు ఆ పని చెయ్యొద్దు, వద్దు. बच्चों के कामियाँ बाप सुनते हैं तो वह निकालने के लिए प्यार से समझाने दी जाती है. పిల్లల యొక్క బలహీనతల్ని బాబా విన్నట్లయితే అప్పుడు చాలా ప్రేమపూర్వకంగా దానికి బాబా తెలిపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎవరు సంపూర్ణంగా కాలేదు. ఇప్పుడు శ్రీమతి మీద సుధారణ అవుతారు, సంపూర్ణత అంతిమంలో అవుతారు. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. బాబా ఎల్లప్పుడూ కూడా ఏమంటారంటే మీరు స్థిరమైన స్థితిలో ఉండమంటారు. బాబా పిల్లలకి చాలా ప్రేమపూర్వకంగా శిక్షణలు ఇస్తారు. శిక్ష దేనా బాప్ కా కామే. మొత్తంలో శిక్షణలు ఇచ్చేది తండ్రి పని అయింది. ఫిర్ ఉస్ పర్ చలే నా చలే వహువి ఉన్కి తగ్గదు. నేనేమో మంచి విషయాలు వాళ్ళకి చెప్తాను, దాని పట్ల వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నడిస్తే నడవని, లేదంటే వదిలేసేయని. కానీ అది వాడి యొక్క అదృష్టం. కిత్నా పద్ కమ్ హో పడతా. అప్పుడు చూడండి ఎంత పదవి తగ్గిపోతుంది కదా చెప్తారు బాబా. श्रीमत पर ना चलने के कारण कुछ भी ऐसा करने से पद भ्रष्ट हो जाता है, दिल अंदर खाएगा, हमने यह भूल की है.
శ్రీమతి మీద నడవలేదు అంటే అప్పుడు పదవి భ్రష్టమైపోతుంది. తర్వాత మనస్సు కూడా అంతరాత్మలో తింటూనే ఉంటుంది, నేను ఇలా తప్పు చేసేసినాను. చాలా శ్రమ పడాల్సి పడుతూ ఉంటుంది. కిసీ కా భీ అవగుణ హై తో వహ బాప్కో సునానా. ఏదైనా అవగుణాలు ఉన్నాయనుకోండి అది బాబాకి వినిపించేసేయండి. దర్ దర్ సునానా ఏ దేహం, అక్కడ ఇక్కడ వినిపించేది అది కూడా దేహాభిమానమే. బాబా ఈ స్మృతి చేయలేరు కదా, అవ్యభిచారి స్మృతి ఉండాల్సి పడుతుంది. ఒక్క एक को सुनाएंगे तो वह जट सुधर जाएंगे, सुधारने वाला एक बाप है, बाकी तो सब है अनसुधरे. ఒక్క బాబా సుధారణ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమీ సుధారణ లేదు. బాబా చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు. పరంతు మాయ ఐసి హే మాత ఫిరా దేతి. మాయ ఎలాంటిదంటే తలనే తిప్పేస్తూ ఉంటుంది, అంటే బాగా వచ్చేస్తుంది అలాగా. బాప్ ఏక్ తరఫ్ ముఖ్ బాప్ ఏక్ తరఫ్ ముఖ్ కర్తే హే మాయ ఫిర్ ఘుమాకర్ అప్నే తరఫ్ లేలేదు. బాబా ఏమో తన వైపు ముఖం తిప్పమంటారు, మాయ ఏం చేస్తుంది మళ్ళీ తన వైపు తిప్పేసుకుంటూ ఉంటుంది. బాబా వచ్చేది సుధారణ చేయడానికి, మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి. బాకీ దర్ దర్ కిసి కా నామ్ బద్నాం కన్నా ఏ బేకాయిదే హే. మళ్ళీ అక్కడక్కడ అందరూ వాళ్ళ కోసం అలా చెప్పుకోవడము, ఇది బాబా ఏమంటారంటే బేకాయిదే, అంటే ఇది చట్టం కాదు. మీరు శివబాబాని స్మృతి చేయండి, జడ్జిమెంట్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కర్మ లేక ప్రతిఫలం భగవంతుడు ఇస్తారంటారు కదా. వాళ్ళు డ్రామామే హే పరంతు కిసి కా నామ్తో లియా జాతా హైనా. డ్రామాలో ఉంది, ఎవరిదైనా పేరు తీసుకోవాల్సి పడుతుంది. బాబా పిల్లలకు అన్ని విషయాలు కూడా తెలిపిస్తూ ఉన్నారు. తుమ్ కిత్నే భాగ్యశాలి హో. ఇవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, బాబా ఎంతో భాగ్యశాలి అని గుర్తుపెట్టుకోవాలి. కితనే మెహమాన్ ఆతే హే. ఎంతమంది మెహమాన్ అంటే అతిథులు వస్తూ ఉంటారు. జిన్కే పాస్ బహుత్ మెహమాన్ ఆతే హే. ఎవరి దగ్గర చాలామంది అతిథులు వస్తూ ఉంటారో వాళ్ళు ఎంత ఖుషి అవుతారు. యహ బచ్చే బి హై తో మెహమాన్ బి హై. ఇక్కడ బాబా పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత ఇంకెవరు వస్తారు, అతిథులు కూడా వస్తారు. టీచర్ కి బుద్ధి మే తో యహీ రహతా మై బచ్చోं को इन जैसा సంపన్న బనా. టీచర్ యొక్క బుద్ధిలో ఏముంటుంది, వీళ్ళలాగా సంపూర్ణంగా తయారు చేయాలి. ఇది కాంట్రాక్ట్ బాబా తీసుకున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా. పిల్లలు మురళి ఎప్పుడు కూడా మిస్ చేయరాదు. మురళి యొక్క గాయనము కూడా ఉంది కదా, ఒక్క మురళి అయినా మిస్ చెయ్యొద్దు. స్కూలు ఇది, ఒకవేళ ఒక్క మురళి అయినా మిస్ అయిపోతే ఆబ్సెంట్ అంటారు బాబా. ఈ అనంతమైన తండ్రి యొక్క స్కూల్ ఇది అయినది. ఇందులో ఒక్కరోజైనా మిస్ చేయరాదు. బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇది ఎలా తెలుస్తుంది, పాపం వాళ్ళకి తెలియని కూడా తెలియదు కదా. స్వర్గం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది ఇది కూడా ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. ఈ చదువు చాలా ఏమిస్తుంది మనకి, చాలా సంపాదన చేసేటటువంటి ఇది చదువు. జన్మాంతరం కోసము ఇది చదువు. ఈ చదువు యొక్క ప్రతిఫలం లభిస్తుంది. వినాశ్ కా సారా తైలుక్ తుమారి పడాయి సే. వినాశనం యొక్క పూర్తి ఇది అంటే మీరు తయారైపోతే వినాశనము కూడా అయిపోతుంది అంటారు బాబా. మీ యొక్క చదువు నుండినే దానికి వినాశనానికి ఆధారం. తుమారి పడాయి పూరి హోగి और यह लड़ाई शुरू होगी. మీ యొక్క చదువు పూర్తి అయిపోయిన తర్వాత యుద్ధము కూడా స్టార్ట్ అయిపోతుంది. పడితే బాప్ को याद करते जब मार्क्स पूरी हो जाती इम्तिहान हो जाता है तब लड़ाई लगती है. సరే, ఎప్పుడు అంటే చదువుతూ బాబా యొక్క స్మృతిలో ఉంటూ మార్క్స్ పూర్తి తీసుకుంటారు. తర్వాత పరీక్షలు కూడా అయిపోతుంది, అప్పుడు యుద్ధం ప్రారంభం. तुम्हारी पढ़ाई पूरी हुई तो लड़ाई लगेगी. यह नई दुनिया के लिए बिल्कुल नया ज्ञान है, इसलिए मनुष्य విచారే మోంజి జాతే. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం ఇది. అందుచేతన మనుషులు ఏమైపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అచ్చా,
मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग। తర్వాత धारणा कोसम किसी के अवगुण देख उसकी निंदा नहीं करनी है। ఇతరుల యొక్క అవగుణాలని చూసి వాళ్ళ యొక్క నింద చేయరాదు। జాగా జాగా పర్ ఉస్కే అవగుణ నహీ సునానే హే। అక్కడక్కడ ప్రతి స్థానంలో కూడా వారి యొక్క అవగుణాల్ని వర్ణించొద్దు లేక వినిపించొద్దు। అప్నా మీఠాపన్ నహీ చోడ్నా హే। మీలో ఉండేటటువంటి మధురత్వాన్ని వదిలేసేయద్దు। क्रोध में आकर किसी का सामना नहीं करना है। క్రోధంలో వచ్చి ఎవరిని కూడా సామ్నా అంటే వాళ్ళతో జగడం చెయ్యొద్దు। తర్వాత రెండోది सबको सुधारने वाला एक बाप है, इसलिए एक बाप को ही सब सुनाना है। अव्यभिचारी बनना है, मुरली कभी भी मिस नहीं करनी है। అందరికీ సుధారణ చేసేటటువంటి వారు ఒక్క బాబా। అందుచేతన బాబాకి అన్నీ వినిపించండి, అవ్యభిచారిగా కండి, మురళి ఎప్పుడు కూడా మిస్ చెయ్యొద్దు। వరదానం देह अभिमान के मैपन की संपूर्ण आहुति डालने वाले धारणा स्वरूप भव। బాబా ఈరోజు ధారణా స్వరూపాలు ఎవరు అని చెప్తున్నారనమాట। దేహ అభిమానం అనే నేను అనే ఏ భావనలు ఉన్నాయో దాని సంపూర్ణ ఆహుతిని ఇచ్చేటటువంటి వారే ఎవరవుతారు? ధారణా స్వరూపులు। जब संकल्प और स्वप्न में भी देह अभिमान का मैपन ना हो, अनादि आत्मिक स्वरूप की स्मृति हो। ఎంత డీప్గా చెప్తారు చూడండి బాబా। సంకల్పంలో స్వప్నంలో కూడా దేహ అభిమానం అనే నేను అనేది రాకూడదు। దేహ అభిమానంతో కూడినటువంటి నేను అనేది రాకూడదు। అనాది ఆత్మిక స్వరూపం యొక్క స్మృతి ఉండాలి। बाबा बाबा का अनहद शब्द निकलते रहे तब कहेंगे धारणा स्वरूप सच्चे ब्राह्मण। ప్రతి సందర్భంలో లెక్కలేనంత బాబా బాబా అనే శబ్దం వస్తూనే ఉండాలి, అప్పుడు ధారణా స్వరూపులు సత్యమైన బ్రాహ్మణులు। मैपन अर्थात पुराने स्वभाव संस्कार रूपी सृष्टि को जब आप ब्राह्मण इस महायज्ञ में स्वाहा करेंगे तब इस पुरानी सृष्टि की आहुति पड़ेगी। నేను అనేది ఆ పాత స్వభావము సంస్కారాలు ఈ సృష్టిలో ఎప్పుడైతే మీరు బ్రాహ్మణులు మహాయజ్ఞంలో స్వాహ చేస్తారో అప్పుడే ఈ పాత సృష్టి ఆహుతి అవుతుంది। तो जैसे यज्ञ रचने के निमित्त बने हो, ऐसे अब अंतिम आहुति डाल समाप्ति के भी निमित्त बनो। ఏ విధంగా యజ్ఞాన్ని రచించడానికి నిమిత్తలుగా ఉన్నారో అదే విధంగా అంతిమ ఆహుతి వేసి సమాప్తికి నిమిత్తులుగా కండి। స్లోగన్ स्वयं से सेवा से और सर्व से संतुष्टता का सर्टिफिकेट लेना ही సిద్ధి స్వరూప్ बनना है। ఇప్పుడు సిద్ధి స్వరూపం కోసం బాబు చెప్తారు 3 సర్టిఫికేట్ తీసుకోవాలి। స్వయం, సేవ, తర్వాత సర్వల నుండి సంతుష్టత। సర్టిఫికేట్ తీసుకుంటే సిద్ధి స్వరూప ఆత్మ। అచ్చా, ఓం శాంతి। బాబా ఎన్నో విషయాలు కరెక్షన్ చేశారు కదా, మనం అదంతా కూడా మనం గుర్తుపెట్టుకుంటాము। తర్వాత బాబా మనకి పదే పదే ఆత్మ ఆత్మ అనేసి బాబా బాబా అనేది మనలో ఎక్కువ ప్రతి శ్వాసంలో కూడా రావాలన్నారు కదా, అదే విధంగా అభ్యాసం చేస్తాం। అచ్చా, ఓం శాంతి।